నమో వెంకటేశాయ. నేను 1 వీక్ బ్యాక్ పెట్టినటువంటి లైవ్లో చాలామంది ఒక నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం రాహు మారడం వల్ల చాలామందికి రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాజకీయంగా ఒక మంత్రి పదవిలో ఉండేవాళ్ళు, ఎమ్మెల్యే పదవిలో ఉండేవాళ్ళు అందరూ కూడా చాలా వరకు సగం మందికి రాజకీయ నిరుద్యోగం ఏర్పడే అవకాశం ఉంది. అంటే రాజకీయంగా వాళ్ళ ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. మకరం రాశి, ధనుసు రాశి, వృషభ రాశి, అలాగే కొన్ని రాశులు ప్రత్యేకించి వీళ్ళకి ఓటమి జరిగే అవకాశం ఉంది. సో ఈ ఓటమితో పాటు వీళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. ఎప్పుడైతే పొజిషన్లో లేరో సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగస్తుల్లో కానీ వ్యాపారస్తుల్లో కానీ ఒక సడన్ చేంజ్ అనేటువంటి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటి సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారంలో, అభివృద్ధిలో, అలాగే ఆదాయంలో. అలాగే సినిమా రంగంలో కూడా సడన్గా పని ఉన్న వాళ్ళకి లేకపోవడం, అలాగే లేనటువంటి వాడికి ఉండడం, ఇలాంటి సమస్యలు కూడా ఉదాహరణ అష్టమ శని ఫేస్ చేస్తున్నటువంటి వృషభ రాశికి కానీ, మిథున రాశికి కానీ, అలాగే కన్యా రాశికి కానీ, వృశ్చికం, ధనుసు, మకర రాశి వారికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ధనుసు రాశి భార్యాభర్తల్లో ఒకళ్ళకి మనం గండం అనుకున్నాము, ఆరోగ్య భంగం అనుకున్నాము. సో వీళ్ళందరికీ సంబంధించి ఒక కార్యక్రమాన్ని మన కోసం కొంతమంది చేయడానికి సంకల్పించారు. ఈ నెల 18, 19 తేదీల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సముద్ర తీరంలో. సో ఏమేమి జరిపిస్తారంటే, వ్యాపారంలో విపరీతంగా అభివృద్ధి రావాలి, అలాగే విపరీతంగా డబ్బు సంపాదించాలి, అలాగే రాజయోగం అంటే రాజకీయంగా రాజయోగం సిద్ధించాలంటే రాజశ్యామల అనేటువంటి పూజ చేయాలి. అలాగే శత్రువుల మీద జయాన్ని పొందడానికి భగాళముఖి పూజ చేయాలి. భార్యాభర్తలు ఇద్దరిలో ఆరోగ్య భంగం లేకుండా, భార్యాభర్తలు ఇద్దరికి సఖ్యత ఉండి చాలా అన్యోన్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే చిన్న మస్తా అనే పూజ చేయాలి. అలాగే వశీకరణం కోసం హీరోయిన్స్ అయినా సరే, సినిమా స్టార్స్ అయినా సరే, ప్రొడ్యూసర్స్ అయినా సరే, డైరెక్టర్స్ అయినా సరే, సినిమా ఇండస్ట్రీలో అలాగే రాజకీయంగా కానీ వ్యాపారంగా కానీ ఎక్కువ జనాలను ఆకర్షించేయాలంటే తారా అనేటువంటి ఒక పూజ ఉంటుంది. సో ఈ 4 రకాల పూజలు చేయడానికి మామూలుగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని బయట చేయాలంటే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మన ఉదాహరణ సీఎం కానీ, కేసీఆర్ గారు కానీ. సో వాళ్ళ లెవెల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చులో సామాన్యమైన జనాలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజలు బయట చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఇలాంటి వారందరి కోసం ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేశాను, మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తా ఉన్నాను. 9949564890, 9949564890. ఈ నెంబర్కి కాల్ చేయండి. వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఈ పూజ నిర్వహించుకోవచ్చు. సముద్ర తీరంలో నిర్వహించేటువంటి పూజలు మీకు దీంట్లో ఏది అవసరమో, రాజశ్యామల అంటే రాజయోగం డబ్బు కోసం, అలాగే భగాళముఖి శత్రువుల మీద జయం కోసం, చిన్న మస్తా అంటే భార్యాభర్తల కోసం, తారా అంటే వశీకరణం కోసం. ఈ 4లో మీకు ఏ పూజ అవసరమో ఆ పూజకు సంబంధించిన వివరాలు వాళ్ళు చెప్తారు. ఈ నెంబర్కి కాల్ చేయండి, పూజ చేయించుకోండి. ఈ పూజ సంబంధించినటువంటి మీ పేర్లు నమోదు చేసుకునే ఏదైతే ఉందో అది 19వ తేదీ రాత్రి 8 గంటల వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. 19వ తేదీ రాత్రి యాక్సెప్ట్ వరకు అంటే సో ఇంకా 5 రోజులు టైం ఉంది. సో చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చేతనైతే వాళ్ళు చెప్పే రుసుము ఏదైతే ఉందో ఆ రుసుము పే చేసి చేయించుకోండి. ఖచ్చితంగా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవి రాజయోగం కోసం, డబ్బు కోసం, అలాగే న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉండడం కోసం, భార్యాభర్తల అన్యోన్యత, ఆరోగ్యం కోసం, అలాగే జనాల్ని ఆకర్షించడం కోసం. అంటే రాజయోగంగా, వ్యాపారంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా ఈ 4 పరంగా పనికి వచ్చేటువంటి ఈ పూజల్లో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. 40 రోజుల తర్వాత దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో తక్కువ ఖర్చుతో, చాలా ఎక్కువ ఖర్చుతో ఉండే పూజలు ఇవి. సో చాలా తక్కువ ఖర్చుతో ఉండేటువంటి ఈ పూజల్ని చేయించుకుంటే చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.